హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కలేని పేరు ఆయనే ఆచార్య శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే అన్ని టెన్షన్స్ బయట పెట్టాలంటున్నారు, పక్కన పెట్టి ధ్యానం చేయాలని. కానీ ఇప్పుడు చూసుకుంటే యువత కూడా ఇప్పుడు ఉన్న నాకు ఆ వర్క్ టెన్షన్ ఈ వర్క్ టెన్షన్ ఉంది, లేకపోతే నేను అది సాధించాలి ఇదని పెళ్ళిళ్ళు అనేవి అవాయిడ్ చేస్తున్నారు. అసలు చాలా మంది చూసుకుంటారు, చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు. సో ఏంటి దాని ఎలాంటి మార్పులు రావాలంటే సమాజం? అనంత కోటి దరిద్రాలకు ఏకైక ఉపాయం అది ధ్యానం. అర్థమైంది? వాళ్ళు ఎవరన్నా కానీ ఓకే, కళ్ళు మూసి కూర్చోవాలి. అది సాఫ్ట్వేర్ సెట్ అయితే అంతా సెట్ అయిపోతుంది కదా. సాఫ్ట్వేర్ ఎక్కడుంది? మన మైండ్ లో కదా. అది అంటే మన మైండ్ మన అంటే యాంటీ వైరస్ లా. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో మైండ్ ని సెట్ చేయాలి. మైండ్ సెట్ చేయాలంటే మైండ్ దగ్గరికి పోవాలి. దాని పేరే ధ్యానం. వాడు యూత, ముసలోడా, చిన్నపిల్లాడా, ఆడ, మగ, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ సంబంధం లేదు. మనిషి మనసు దగ్గరికి పోవాలి, ఆ మైండ్ సెట్ చేసుకోవాలి. దానికోసం ధ్యానం కావాలి. అది సెట్ చేసుకుంటే కానీ వాడికి తృప్తి రాదు లైఫ్ లో. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ధ్యానం దేనికైనా సరే ధ్యానం వల్ల ఉపయోగం ఉంటుంది, అందులో ఒక గొప్ప ఆన్సర్ అంటున్నాడు. అసలు ధ్యానం అనేది ఎన్ని రకాలు సార్? ధ్యానాలు రకరకాలు చెప్పారు, కానీ గౌతమ్ బుద్ధుడు ఒకటి ఆయన ఫైనలైజ్ చేశారు. అదేంటంటే ఆనాపానసతి అని అప్పట్లో పాళీ లాంగ్వేజ్ లో ఆనా అపాన సతి. ఇప్పుడు ఆనాపానసతి అంటారు పాళీ లాంగ్వేజ్, తెలుగులాగా పాళీ లాంగ్వేజ్. సో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కలిసి ఉండడం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కలిసి ఉండాలి. అది అసలు ఈ ధ్యానం వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి సార్? అన్ని ఉపయోగాలే. మీకు ఏ ఉపయోగం కావాలి చెప్పండి, ఒకటి రెండు ఉపయోగాలు చెప్పండి నాకు. అది నాకు తెలియదు. మీకు ఏ ఉపయోగాలు కావాలి మీ లైఫ్ లో చెప్పండి. మీకు ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు హెల్త్ సెట్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అన్ని ఫ్యూచర్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకేముంది? అదే ఏం కావాలో అది ధ్యానం ద్వారా లభిస్తుంది. అంటే అన్నిటికీ పరిష్కార మార్గం ధ్యానం అంటారు. ధ్యానమే. ఓకే, ఇవన్నీ కాదు కావాల్సిన మనిషికి. ఏం కావాలి మీరు చెప్పండి? ముక్తి, మనశ్శాంతి కావాలి. ఏం కావాలి? మనశ్శాంతి. దేనికైనా సరే మనశ్శాంతి సంపాదించినా కూడా మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి కావాలి మనిషికి, అది వస్తే అన్ని ఉన్నట్టు. అంబానీకైనా మనశ్శాంతి కావాలి. ప్రతి మనిషికి ప్రాథమికంగా ఏం కావాలి చెప్తాడు. కొంచెం తిండి, కొంచెం బట్ట, కొంచెం నీడ, ఇది భౌతికంగా కావాలి కదా. తర్వాత మనశ్శాంతి. అదే